ఇప్పుడు మనం తెలుసుకోబోయేది 32వ సందేహము. పటిక బెల్లం తింటే దగ్గు తగ్గుతుందా? ఇది మనందరం బాగా విని ఉన్న విషయం, అలా తిని ఉన్న విషయమే. నిజానికి దగ్గు తగ్గటానికి పటిక బెల్లానికి అసలు సంబంధమే లేదు. పటిక బెల్లం అనేది కాన్సన్ట్రేటెడ్ స్వీట్. అసలు సమస్య వచ్చి దగ్గొచ్చి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అలాంటి తీపి పదార్థాలు ఇంకా ఇన్ఫెక్షన్ని పెంచడానికి, దగ్గుని ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి తప్ప శరీరానికి దగ్గు తగ్గించడానికి కావాల్సినవేమీ అందులో అసలు ఉండవు. కాకపోతే పిల్లలు దగ్గుతూ ఉంటే నోట్లో పటిక బెల్లం ఎందుకు పెడతారంటే వాడు ఈ తీపిలో పడి ఆ దగ్గు బాధను మరిసిపోయి కాస్త మనసు కుదురుపడి నిద్రపోతాడని పిల్లలకు తల్లులు పెట్టిన మాయ మాటే తప్ప అందులో వాస్తవమేమీ లేదన్నమాట. ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి, పిల్లలకి కుంకుడికాయ పెట్టి తలస్నానం చేయించేటప్పుడు ఆ కుంకుడికాయ రసం ఇక కళ్ళల్లోనో ఇంకెక్కడన్నా పడి మండుతూ ఉంటుంది కాస్త ముక్కుల్లోనూ. ఆ మంటకి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. కానీ తల్లులకి ఏడుస్తారు మంట పుడితేనని తెలిసి ముందే పంచదార డబ్బా స్నానం చేయించే దగ్గర పెట్టుకుని నోట్లో కాస్త పంచదార వేస్తారు. అసలు ఆ కుంకిడిగా మంట తగ్గటానికి నోట్లో పంచదార వేస్తే తగ్గటానికి ఏదైనా అర్థం ఉందండి? వీళ్ళ నోట్లో పడ్డ తీపి మీద మనసు పెట్టుకుంటారు, ఆ కుంకిడికాయ మంట మీద వదిలేస్తారు. డైవర్షనే తప్ప పరిష్కారం కాదక్కడ. అలాగే పటిక బెల్లంలో అనేక రకాలుగా మనకు ఇబ్బంది పెట్టేయే ఉంటాయి. ఆ కాన్సన్ట్రేటెడ్ తీపి వల్ల, ప్రాసెసింగ్ చేసినందువల్ల వాటన్నిటినీ గంటటానికి మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తి అవ్వవలసిందే. అందుకని అసలు తీపి పదార్థాలు, ముఖ్యంగా బెల్లం కానీ, పంచదార కానీ, పటిక బెల్లం కానీ, స్వీట్లు కానీ, చాక్లెట్లు కానీ, ఐస్ క్రీములు కానీ, ఇలాంటివి ఎప్పుడు అన్నా దగ్గు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, టాన్సిల్స్ కానీ, ఇలాంటి కఫం ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు తగిలితే అది ఎలా ఆ సమస్యను పెంచుతాయంటే, మంట మీద నెయ్యి చల్లితే ఆ మంటను పెంచడానికి నెయ్యి ఎలా ఇంకా ప్రోత్సహిస్తుందో ఈ సమస్యని పెంచడానికి ఇవన్నీ అట్లా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ అన్ని తీపులు ఒక ఎత్తు అలా సమస్యని పెంచడానికి ప్రోత్సహిస్తుంటాయి. తేనె మాత్రం ఆ సమస్య నుంచి రక్షించడానికి హెల్ప్ చేస్తుంది. అది తీపే ఇది తీపి అనొచ్చు, అవన్నీ మనము తయారు చేసిన తీపులు. ఇది ప్రకృతి సిద్ధమైన తీపి. మన హస్తం పడిందంటే ఏదైనా నాశనం అయిపోతుంది. తేనె మీద మన హస్తం పడలా, ప్రకృతి సిద్ధంగా తయారైంది. ఇది ఇన్ఫెక్షన్ తగ్గించడానికి న్యాచురల్ యాంటీబయాటిక్ నేచర్స్ని కలిగి ఉంటుంది తేనె. అందుకని ఎప్పుడన్నా మీ పిల్లవాడికి దగ్గు తగ్గాలంటే గోరువెచ్చని నీళ్ళల్లో 4-3 స్పూన్లు తేనె కాస్త నిమ్మరసం కలిపిస్తే మంచి హీలింగ్ పవర్ వస్తుంది. విటమిన్ సి కూడా తోడైతే ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి బాడీకి హెల్ప్ జరుగుతుందన్నమాట. 2-3 సార్లు 4 సార్లు అట్లా ఇవ్వండి. రాత్రిపూట బాగా దగ్గు ఇబ్బంది పెడుతుంటే సాయంకాలం అసలు భోజనం పెట్టకుండా 6ంటికి ఒకసారి తేనీళ్ళు, 8ంటికి ఒకసారి తేనీళ్ళు, 10ంటికి ఒకసారి తేనీళ్ళు పడుకోబెట్టండి. పగల ఆహారం పెట్టినా ఆ టైంలో పెడితే నైట్కి ఇక దగ్గు రాకుండా కాస్త హెల్ప్ జరుగుతుందన్నమాట. అందుకని ఈ పంచదార, పటిక బెల్లాలు ఇలాంటివి దగ్గు వచ్చినప్పుడు ఇస్తే దగ్గుని పెంచడానికే తప్ప తగ్గించడానికి ఏమి ఉపయోగపడవు. కాబట్టి అలాంటివి పిల్లలకి ఇవ్వకండి, పెద్దలు కూడా తీసుకోకండి. సహజసిద్ధమైన ఆహారమైన తేనెను దగ్గు వచ్చినప్పుడు ఔషధంలాగా వేరే ఆహారాలు మాని ఎక్కువసార్లు తేనీళ్ళు గోరువెచ్చని నీళ్ళు కలుపు త్రాగుతూ ఉంటే అది ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి, శరీరానికి హెల్ప్ చేసే మంచి ఆహారాలుగా మనం గ్రహించాలి. ఇలాంటి పటిక బెల్లం దగ్గు తగ్గిస్తుందనే మాటలు మన పిల్లలతో అనకుండా ఉంటే ఆ పిల్లలకు తెలియదు, ఇలాంటి వ్యాప్తి కాకుండా ఉంటాయని ఆశిస్తూ ఇలాంటి రకరకాల సందేహాలను మనం తదుపరి కార్యక్రమంలో ఇంకా ఎన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.